అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేషు. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 లో మండే రివ్యూ ఇవ్వబోతున్నాను. మండే అంటే ఏంటి, నామినేషన్స్ కదా. సో చాలా బిభత్సంగా ఉంది ఇవాళ అయితే. అలా ఉండాలి ఫైట్ అంటే, అలా ఉండాలి బిగ్ బాస్ అంటే, అలా ఉంది. మరి ఈ రోజు అయితే చాలా బాగుంది. అలాగే ఈ మొత్తం చూసాక నాకు, అంటే ఈ ఎపిసోడ్ మొత్తం చూసాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే, మీరు బ్యాడ్ గా ఇంప్రెషన్ తీసుకొని నా ఇంప్రెషన్ నేను చెప్తున్నాను. సోనియా మాత్రం ఒక సన్నని కత్తి తీసుకొని స్మూత్ గా కోస్తున్నట్టుంది ఒక్కొక్కరిని. ఎందుకంటే ఫస్ట్ చీప్ రీజన్ కి బేబకన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే నైనిక, ఇంకా సీత, విష్ణుప్రియ వీళ్ళ పైన అయితే పడింది. ఏంటో నాకు ఆ లీడర్షిప్ అంటే తానే లీడర్షిప్ తీసుకొని తనే మాట్లాడుతుంది. మళ్ళీ విష్ణుప్రియకి అయితే నువ్వు స్పేస్ తీసుకొని, అంటే స్పేస్ ఉన్నా లేకపోయినా నువ్వు కామెడీ మాట్లాడతావు అది అంటుంది. తిను కూడా అలానే చేస్తుంది. నువ్వేం తక్కువ అనిపించింది నాకైతే. నిజంగా లిటరల్లీ నాకైతే అస్సలు నచ్చలేదు. అంటే అంత యాటిట్యూడ్, అంత రూడ్ గా మాట్లాడడం అవసరం లేదు కదా. ఇప్పుడు ఎంతో కొన్ని రోజులు ఉండిపోయడానికి అంటే చూపించచ్చు, ఇంకొంచెం ఫైర్ అంటే ఇంకొంచెం గేమింగ్ ఇంకా అంటే రంగురంగా చూపించచ్చు. కానీ స్టార్టింగే మరి ఇంతగానం అవసరం లేదనిపించింది. అంటే వేరే వాళ్ళ పైన అరవడం, అదే ఫైర్నెస్ హౌస్మేట్ అందరిలో ఉండాలి, కానీ కొంతమంది పైన డిపెండ్ అవ్వడం నాకు నచ్చలేదు. ఇక నిఖిల్ కి తనకైతే ర్యాప్ ఎలా కుదిరిందో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎంత అంటే వాళ్ళిద్దరి మధ్యలో పచ్చని గడ్డేస్తే మంటుకునేలా ఉండేది. ఇప్పుడు అలా అయిపోయారేంటో నాకు అర్థం కాలేదు. ఇకైతే నామినేషన్స్ కి వచ్చేస్తే యష్మిక అయితే సేఫ్ అయిపోయింది. బికాస్ తన గేమ్ లో విన్నర్ అయింది కాబట్టి సేఫ్ అయింది. ఇక మిగతా ఇద్దరు చీఫ్లు అయితే యథావిధిగా నామినేషన్ లో ఉన్నారు. ఇక సీత అయితే నిఖిల్ ని ప్రేరణని నామినేట్ చేసింది. నిఖిల్ ఎందుకంటే లాస్ట్ వీక్ లో ఉంది కదా, ఇది లాస్ట్ వీక్ లో తనని నామినేట్ చేద్దాం అనుకుందంట. ఎందుకంటే తను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు రూడ్ గా రఫ్ గా ఉన్నాడు కదా, అంత ఫ్రెండ్షిప్ కూడా కుదరలేదంట. సో ఇప్పటికి కూడా తనతోనే అలానే ఉన్నారంట. సో అందుకని నామినేట్ చేసింది. తను కూడా యాక్సెప్ట్ చేసి మిగతా హౌస్ మేట్స్ కూడా సారీ చెప్పాడు. ఇంకా ప్రేరణని నామినేట్ చేసింది కదా, వీళ్ళిద్దరి మధ్య బాగా జరిగింది. ప్రేరణ మాట్లాడితే నాకు ఫుల్ గా నవ్వొచ్చింది నిజంగా. ఆమె యాక్షన్ చేసింది ఇదా అదా అదని అలా మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు బాగా అంటే బాగా కోపంతో ఉంటారు కదా నామినేషన్స్ అంటే. అలా మాట్లాడుతా అంటే మనం కూడా ఇంకా ఎక్కువ ఫైర్ అవుతాం, కానీ ఇంకా తగ్గడానికి అస్సలు ఉండదు అసలు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య అయితే బయట ఉన్న ఫ్రెండ్షిప్ అది ఇది అని తొక్క తొడకూర తీసుకొచ్చి వాళ్ళు వేసుకున్నారు. కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, వీళ్ళిద్దరికి క్లారిటీ లేదు ఫస్ట్. నిజంగా వీళ్ళిద్దరికి క్లారిటీ లేక అంత డిస్కషన్ జరిగింది అనిపించింది. అదైతే ఇంకా దాని గురించి మాట్లాడుకునే అవసరం కూడా లేదు. ఇంకా అబ్బాయి అయితే విష్ణుప్రియని ఇంకా ఆదిత్యని అయితే నామినేట్ చేసిండు. విష్ణుప్రియ అంటే ఇంకా బెటర్ గా కావాలి అంట, అంటే ఇంకా బెటర్ గా ఆడడం కానీ, పార్టిసిపేషన్ కానీ, ఇంకేదైనా అంటే ర్యాప్ కానీ అవన్నీ ఉండాలని నామినేట్ చేసిండు. ఇంకా ఆదిత్యని ఎందుకంటే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందంట. ఏంటో వాళ్ళ కాన్ఫిడెన్స్ వీళ్ళకి తెలిసినట్టుగా కాన్ఫిడెన్స్ తక్కువ ఉందని నామినేట్ చేయడం, ఇంకా బాగా ఆడాలని నామినేట్ చేయడం, ఇవన్నీ సిల్లీ రీజన్స్ అసలు. ఇక సోనియా అయితే నైనికను ఇంకా సీతనైతే నామినేట్ చేసింది. ఇంకా నైనికనైతే గేమ్ లో తినే చీఫ్ కదా, ఈ చీఫ్ నీకు క్లారిటీ లేదు గేమ్ అది అంటే పక్కన పెడదాం. మరి క్లారిటీ లేదే ఫస్ట్ గేమ్ ఆడి తను విన్ అయిందా, అలా అనుకోదు కదా. అంటే వాళ్ళు ఒకళ్ళు ఇప్పుడు ఆ గేమ్ లో విన్ కాలని క్లారిటీ లేదా గేమ్ లో, అలా ఉండకూడదు కదా. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది. కానీ తినకే అన్ని తెలిసినట్టుగా అన్ని మాట్లాడితే చాలా రూడ్ గా, నాకైతే అస్సలు నచ్చలేదు లిటరలీ. ఈ ఎపిసోడ్ నేను ఈ వీడియో తీసేసరికి తన గురించి ఎన్నిసార్లు చెప్తానో ఏంటో. ఇక సీతనైతే టాస్క్ విషయంలో తనకి క్లారిటీ లేదట. సీతకి తినే చెప్తుంది, నీకు క్లారిటీ లేదు, నీకు అర్థం కావట్లేదు అంటే. ప్రతి ఒక్క హౌస్ మేట్ కి అర్థం కాందే వస్తుందా. ఫర్ సపోజ్ తనకు అర్థం కాలేదు, అంత మెంటాలిటీ అంత మెచ్యూరిటీ లేదు అనుకుందాం. అంత మెంటాలిటీ మెచ్యూరిటీ లేదే ఒక ఏమంటారు హీరోల అంటే తను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందంటారా చెప్పండి మీరు. అలా అంటే తనకు అనిపించింది చెప్పడమేనా, ఎదుటి వాళ్ళు ఎవరు ఎలా తీసుకుంటారు ఏంది అని ఒక 1 మినిట్ అయినా ఆలోచించాలి కదా. నాకైతే అంటే అంటే ఆమె బిహేవియర్ ఒక క్లారిటీ అనేది నాకు వచ్చింది. వాళ్ళకేమో కానీ నాకైతే క్లారిటీ అయితే బాగా వచ్చింది. నిజంగా నాకు సోనియా అయితే అస్సలు నచ్చలేదు. ఇక మణికంఠ అయితే ఆదిత్యను శేఖర్ భాషను అయితే నామినేట్ చేశాడు. ఇంకా ఆదిత్యని ఎందుకు సారీ ఇంకా మణికంఠ ఆదిత్యని ఎందుకు నామినేట్ చేశాడంటే ఫేస్ లో ఎప్పుడు స్మైల్ ఉంటది కదా, కొన్నిసార్లు స్మైల్ ఉంటుందంటే కొన్నిసార్లు స్మైల్ అది ఏదో విధంగా. అంటే తను అంత ఏం అనిపించదు నాకు. ఎందుకంటే
తను మాట్లాడే విధానం కానీ నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది కదా! మనం మాట్లాడేదానికన్నా. సో, కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో, నాకు కూడా ఏమి అంత అర్థం కాలేదు. అంటే రూడ్‌గా ఉండడం, గేమ్‌లో ఎవరైనా కోపంగానే ఉంటారా? అంటే క్లారిటీ లేదంటే ఏం క్లారిటీ లేదంటే తను కోపంగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఎప్పుడు నవ్వుతున్నవాడు సడెన్‌గా గేమ్‌లోకొచ్చేసరికి ఎవరైనా అంతే. ఇంకా దాన్ని జడ్జ్ చేయలేక దాన్నయితే నామినేట్ చేశారు. ఓకే. ఇంకా 50, 50% ఎవరైనా ఏం లేం గదా! ఇక శేఖర్ భాషని నామినేట్ చేసారు. స్వీట్స్. ఈ మణికంఠ స్వీట్స్ మణికంఠకు స్వీట్స్ ఇయ్యలేదంట శేఖర్ భాష. లాస్ట్ టైమ్ మొన్న నాగార్జున గారు ఇచ్చారు కదా! చిన్న చిన్న స్వీట్లు. ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి ప్లేస్ లేక తను ఎక్కడో పెడితే చీమలు పడతాయని లాకర్‌లో పెట్టాను. వచ్చిన వాళ్ళు తీసుకోండి అని చెప్పారంట. ఇక వీళ్ళ స్వీట్ల మధ్యలో జరిగిన గొడవని నామినేట్ చేసేసారు. ఇక ఆదిత్యనేమో అబ్బాయిని ఇంకా శేఖర్ భాషను నామినేట్ చేశాడు. అబ్బాయిని ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటారు కాబట్టి సో, ఖచ్చితంగా నామినేట్ చేయాలి. తిను సింపుల్‌గా చెప్పాడు కానీ నాకైతే అంత క్లారిటీ అనిపియలేదు. ఎందుకంటే ఇన్ని ఉన్నాయి కదా! దాంట్లో ఏదో ఒకటిలో ఒక తప్పు దొరకలేదా? స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటే చాలా మందున్నారు. మిగతా వాళ్ళు కాదా? ఏమో! ఇక శేఖర్ భాష అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ, కేర్‌లెస్ ఫెలో అలా సంథింగ్ కేర్‌లెస్‌గా ఉండడం దాని గురించి నామినేట్ చేశారు. ఇక విష్ణుప్రియనేమో మణికంఠను సోనియాని నామినేట్ చేసింది. మణికంఠనైతే తప్పులు వెతకడానికి ఫ్రెండ్‌షిప్ చేశావా అని ఒక సెంటెన్స్ చెప్పింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య అంటే చిన్న ఆమె ఫస్ట్ విష్ణుప్రియకు నోటిదులు అంటే తను కామెడీ చేసి బాగా అలవాటు అయిపోయింది కదా! సో, ఇంకా తను అలాగా మాట్లాడిందేమో గానీ సోనియా విషయానికొస్తే అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే పెద్ద యుద్ధమే అయింది. సీ ఇప్పుడు మనం కామెడీ చేసామంటే ఒక పర్సన్ నెగెటివ్‌గా తీసుకోవచ్చు, తను తీసుకోవచ్చు. లాస్ట్ వీక్ జరిగింది కదా! తిను తిను జోక్ ఏసినప్పుడు తను సారీ చెప్పిందంట కానీ దాన్ని కన్వే చేసుకుంది. ఎవరైనా కన్వే చేసుకుంటారు. అదే విషయంలో నేను సోనియా విషయం స్థానంలో నేనున్నా అంతే చేసేదాన్నేమో. ఎందుకంటే వేరే వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారు అనే క్యూరియాసిటీ ఎవరికైనా ఉంటది. సో, వీళ్ళు కామెడీ చేసింది తినకు నచ్చలేదు. దాన్ని నెగెటివ్‌గా తీసుకొని దాన్నే నాగార్జున దగ్గరకు తీయడం విష్ణుప్రియకి నచ్చలేదు. సో, అందుకని నామినేట్ చేసింది. కానీ ఇక్కడ గూడా సోనియా అయితే అస్సలు తగ్గలేదు. అంటే తనకెందుకంత యాటిట్యూడు, అంత రూడ్‌గా ఎందుకు మాట్లాడడం, కొందరు రిసీవ్ చేసుకుంటారు, చేసుకోరు. తను ఆలోచించట్లేదా అనిపిచ్చింది నాకైతే. నేను తప్పు పట్టలేదు. కానీ నాకనిపిచ్చింది నా ఒపీనియన్ మీకు చెప్తున్నానంతే. ఇక ఇలా జరిగింది ఈ నామినేషన్స్ అయితే చాలా బావుంది. కానీ నాకిక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు? గర్ల్స్‌నే చేసేసుకున్నారు. బాయ్స్‌ని నామినేట్ చేసుకున్నారు. ఏంటో మరి. ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది? ముఖ్యంగా మీకు సోనియా పైన ఎలాంటి ఇంప్రెషన్ కలిగింది? అంటే నాకొక్కదానికే అలా ఇంప్రెషన్ కలిగిందా? మీకు కూడా అలానే అనిపించిందనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఎవరైనా చూస్తే. ఇక ఈ వీడియోకి ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.